తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజానగరం దివాన్ చెరువు నుంచి గామన్ బ్రిడ్జ్ వైపు వెళ్లే రహదారిపై కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్లోనే ముగ్గురు చనిపోగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. లారీ టైర్ పేలిపోవడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. రైట్, సీసీ కెమెరా విజువల్స్ లో మనం చూస్తున్నాం. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం మనకు క్లియర్ గా కనిపిస్తోంది. రాంగ్ రూట్ లో అంటే యూ టర్న్ తీసుకుంటున్న టైంలో ఏ విధంగా రోడ్ మొత్తాన్ని బ్లాక్ చేసేసారు, వాటి నుండి వస్తున్న వెహికల్స్ ని చూసుకోకుండా మనకు చాలా క్లియర్ గా అక్కడ కనిపిస్తోంది. అయితే లారీ అదుపు తప్పి ఇటు రోడ్డుకి అడ్డంగా దూసుకురావడంతో ఎదురుగా వచ్చి వాహనానికి అర్థం కాక వేగంగా వస్తున్న కార్ లారీని ఢీకొట్టింది. అడ్డుగా వచ్చిన లారీని ఢీకొట్టడంతో కార్ మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాము. అక్కడ ఒక కట్ ఉండటం, ఆ కట్ దగ్గర లారీ అదుపు తప్పి ఆ సైడ్కి వచ్చేయటం, అటు నుండి చాలా వేగంగా వస్తున్న కార్ ఆ లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. లారీ రోడ్కి అడ్డంగా ఉండటం, ప్యారలల్గా అక్కడ రోడ్ మొత్తాన్ని కూడా బ్లాక్ చేసేయడంతో ఈ ప్రమాదం జరిగినట్టు మనకి సీసీటీవీ విజువల్స్లో మనకి క్లియర్గా కనిపిస్తోంది. సో మనం ప్రెసెంట్ ఆ విజువల్ మొత్తాన్ని కూడా స్క్రీన్ మీద చూస్తున్నాం. లారీ టైర్ పేలిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే దీంతో అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఒకరు చనిపోయినట్టుగా, ఇక స్పాట్లోనే ముగ్గురు చనిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తానికి మనం విజువల్స్ కూడా చూస్తున్నాం ఎంత భయంకరంగా ఉన్నాయో. లారీ టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ఘటన జరిగింది. లారీ టైర్ పేలిపోయి ఆ తర్వాత సైడ్కు దూసుకురావడంతో అటువైపుగా వస్తున్న కార్ దాన్ని గమనించుకోకపోవడం, ఫాస్ట్గా వస్తున్న టైంలో కంట్రోల్ అవ్వకపోవడంతో లారీని ఢీకొట్టి లారీ కింద భాగంలోకి వెళ్ళిపోయి కార్ నుజ్జు అయిపోయింది. మనము సైడ్ బాక్స్ విజువల్స్లో క్లియర్గా కార్ ఏ విధంగా లారీ కింద భాగంలోకి వెళ్ళిపోయిందో మనం చూస్తున్నాము. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇటువంటి లాంగ్ జర్నీస్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఇటువంటి పెద్ద వెహికల్స్కి ఇటు సర్వీసింగ్ చేయించుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం బయటికి వెళ్తున్నప్పుడు టైర్స్ అండ్ ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. కానీ లారీస్ ఓవర్లోడ్ వెళ్తూ ఉండటంతో ఆర్ఎల్స్ లారీ డ్రైవర్స్ అటుగా వెళ్తూ ఉండటం, ఎక్కువ సార్లు వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్లో ఉండటం, అప్పుడప్పుడు చూసుకోకుండా ఉంటారు. సో మేబీ ఇటు ఈ యొక్క రూల్ని కంపల్సరీ చేయాలి. బికాజ్ ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. రీసెంట్ టైమ్స్లో వీ హవ్ సీన్ మెనీ సిచ్యువేషన్స్. ఇట్లా లారీ టైర్ కింద టైర్ పేలిపోవడం, లేకపోతే లారీ అదుపు తప్పి బ్రేక్స్ ఫెయిల్ అయిపోవడం, ఇటువంటి సిచ్యువేషన్స్. దిస్ ఇస్ అనదర్ కైండ్ ఆఫ్ అ సిచ్యువేషన్. అక్కడ లారీ టైర్ ఒక్కసారిగా పేలిపోవడం, అక్కడ నుండి లారీ పక్కన వేరే రోడ్లోకి దూసుకురావటం, అది గమనించుకోకుండా వేగంగా వస్తున్న కార్ లారీ కిందకి వెళ్ళిపోవడంతో కార్ మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. బాధితులు కొవ్వూరు మండలం పసివేదలకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. కాకినాడ హాస్టల్లో ఉన్న మనవరాలని చూసేందుకు వెళ్తూ ఉండగా ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 4 చనిపోవడంతో పసివేదల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.